తెల్లటి గుర్రం తన శరీరాన్ని కాల్చుకుంటూ ఒక్కసారిగా ఇది కిల్లర్ గుర్రంలా మారిపోతుంది. దీని ఎదురుగా ఉన్న వ్యక్తి ఈ కిల్లర్ గుర్రాన్ని చూసి భయపడుతూ ఉంటాడు. అప్పుడు ఈ కుర్రాడు మాయాజాలాన్ని తాగి ఆ కిల్లర్ గుర్రాన్ని ఎదిరించడానికి మంత్రశక్తులను బయటికి తీస్తాడు. ఇంతలో ఆ కిల్లర్ గుర్రం ఈ వ్యక్తిని తినేయడానికి వస్తూ ఉండగా వెనకాలే ఈ కుర్రాడు తన మంత్రశక్తులతో మాయా ద్వారాన్ని ఓపెన్ చేసి ఆ కిల్లర్ గుర్రం అందులోకి పంపించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ కిల్లర్ గుర్రం ఒక్కసారిగా ఈ వ్యక్తి చేతిని పట్టేసుకుంటుంది. అలాగే ఇది ఇతడి చేతిని కొరుకుతూ తనతో పాటు తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఇతడి స్నేహితులు ఈ వ్యక్తిని గట్టిగా పట్టుకుని అతడి ప్రాణాలు కాపాడడానికి ప్రయత్నిస్తారు. ఇంతలో ఈ అమ్మాయి తన దగ్గర ఉన్న కత్తి తీసి ఆ గుర్రం ముఖంపై కొట్టగా అది ఇతడి చేతిని వదిలేస్తుంది. అలాగే అది ఆ మాయాచక్రంలోకి వెళ్లి మాయమైపోతుంది. ప్రమాదంలో నుండి బయటపడ్డామని అనుకునే లోపే వీళ్ళకి మరో ప్రమాదం ఎదురవుతుంది. అదేంటంటే మరొక తెల్లని గుర్రం ఒక్కసారిగా ప్రత్యక్షమయ్యి కనిపించిన వాళ్ళని కనిపించినట్లే చంపేస్తూ ఉంటుంది. అప్పుడు ఈ వ్యక్తి ఫైర్ గన్ తో ఈ గుర్రానికి నిప్పు ఫైర్ చేస్తాడు. కానీ దీనికి చిన్న గాయం కూడా అవ్వకపోగా అది తన మాయాజాలాన్ని వీళ్ళపై ప్రదర్శిస్తుంది. దీంతో వీళ్లకు ఆ గుర్రం ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆకారంలో కనబడుతుంది. ఈ కుర్రాడికి ఆ గుర్రం తన తండ్రిలాగా కనపడగా ఈ వ్యక్తికి ఆ గుర్రం ఒక ఎలుకలా కనపడుతుంది. ఆ తరువాత వీళ్ళు ఎలా అయినా సరే ఆ గుర్రాన్ని బంధించాలని మంత్రాల పుస్తకాన్ని బయటకు తీసి ఆ మంత్రాలను చదువుతూ ఉంటారు. తర్వాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ ని కామెంట్ చేయండి.